నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 13వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. మఖా నక్షత్రాధిపతి కేతువు. ముందుగా మేషరాశి. ఇవి మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, కానీ ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు అనేది సూచిస్తుంది. మాట తీరుపై నియంత్రణ అవసరం. దుర్గాదేవిని పూజించండి ఈరోజు. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గణపతిని ఆరాధించండి ఈరోజు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈరోజు వీరు. ఇక మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి కర్కాటక రాశి వారు. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాశిలోనే చంద్ర సంచారం. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారనేది చెప్పచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. కన్యారాశి. కన్యారాశి వారికి ఇబ్బందులు ఎదురైనా కానీ పట్టుదలతో పనులు సాధించుకుంటారు, అధిగమిస్తారు. విష్ణు సహస్రనామాలు పఠించండి. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి అనేది చెప్పచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది సూచిస్తుంది. లక్ష్మీదేవిని పూజించండి ఇంకా మంచి అనుకూలతలకి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఈరోజు అనేది సూచించటం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ప్రయాణాలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఇక శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు, ఓర్పు అవసరం. శివుడిని ఆరాధించండి ఈరోజు. ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది. వైద్య సలహా తీసుకోండి. కొద్దిపాటి సూచనలు ఉన్నా కానీ అశ్రద్ధ చేయకండి. రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు, బీజమంత్ర జపం కానీ పఠించండి. ప్రతికూల ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. సర్వేజనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.